ఏదో ఉంది. నాకు ఇప్పుడు 16 సంవత్సరాలు. మేము గుంటూరులో ఉంటాము. గుంటూరు నుంచి గరికపాడు వెళ్ళాం మేము పెళ్లికి. వెళ్తే అప్పుడు ఏదో తుఫాను ఏదో వచ్చినట్టుంది, చాలాసేపు అక్కడ ఉండటం జరిగింది. అప్పటికి ఇంకా ఈయన పుట్టాడో లేదమ్మా, నాకైతే నమ్మకం లేదు ఇప్పట్లో రామకృష్ణ ఇంకా పుట్ల. సో సరే అక్కడ వెళ్ళాము. వెళ్ళేటప్పటికి రాత్రంతా అక్కడ జాగారం చేశాము మేము. సత్తెనపల్లి దాటాక మధ్యలో వాగు పొంగి అక్కడ మేము జాగారం చేసి పొద్దున్నే 11ంటికి వెళ్తే చక్కగా వేడి నీళ్లతో మాకు మర్యాద చేసి 5 రోజులు పెళ్లి చేశారు మా మామగారు గరికపాటి స్వామినాథుడు గారు. 5 రోజుల పెళ్లి చాలా బ్రహ్మాండంగా చేశారు. మాకు తెలియదు, ఏదో ఒక రోజు పెళ్లి అనుకోవటమే కానీ ఆ వయసులో మాకంత అవగాహన లేకుండే చాలా చక్కగా మా అన్నగారిని వదిన గారిని పల్లకీలో ఊరేగించారండి. అది ఫస్ట్ టైం మేము చూడటం. మామూలుగా రిక్షాలో వెళ్తుంటాం. మేము కూడా మా పెళ్లి అయ్యాక రిక్షాలోనే ఇంటికి వెళ్ళాం గుంటూరులో. సో అలాంటిది మా వదిన మా అన్నయ్యను పల్లకీలో ఊరేగించి మమ్మల్ని సాగనంపడం జరిగింది. సరే అదంతా భూత భవిష్యత్మానాల్లో మొదటి స్టెప్. తర్వాత ఏదో కలిసాము, అయిపోయింది. సంసార జీవనంలో చాలా ఒడిదుడుకులు అందరం ఫేస్ చేశాము, అందరం ఏదో సెటిల్ అయ్యాము. నాకు ఎప్పుడు ఆమెను చూడాలనిపించింది. 4 నెలల క్రితం వెళ్ళాను. వెళ్తే అదే ఆప్యాయత 1972లో అంటే 60 సంవత్సరాల క్రితం ఏ ఆప్యాయత ఉందో ఇప్పుడు కూడా ఆవిడ అదే ఆప్యాయత చూపించి, అసలు నేను అలా రిసీవ్ చేసుకుంటానని అనుకోలే. అప్పుడు మేము 10ంటికి వెళ్ళాం. రాత్రి 10ంటికి వెళ్తే మరి నార్మల్గా 94 సంవత్సరాల మనిషి అంత సెన్సెస్లో ఉండి మమ్మల్ని రిసీవ్ చేసుకొని, నేను అనుకున్నాను ఇది ఇప్పుడు వచ్చిన టైం మంచిది కాదేమో అని అనుకున్నాను. ఎందుకంటే రాత్రిపూట కదా. సో వాళ్ళు పిల్లలు ఎట్టకు సరే తల్లిని బట్టి పిల్లలు. సో రిసీవ్ చేసుకొని గంట మాట్లాడింది. ఆవిడ ఉద్వేగం ఎలా వచ్చిందంటే ఐ ఫెల్ట్ రియల్లీ చాలా నేను ఆనందపడ్డాను అనమాట. ఆవిడ ఎంత సహజంగా అంటే ఎప్పటి విషయాలు ఆవిడ మెమరీ చూడండి, మెమరీ పవర్ ఎలా ఉందంటే అప్పుడప్పుడు విషయాలు ఆవిడ గుర్తు చేసుకొని, నువ్వు అట్లా చేసావురా, ఇదిరా నాయన, ఎట్లా ఉన్నారు, బాగున్నారా, అంతా బాగున్నారా, పిల్లలు అన్ని సవివరంగా కనుక్కొని చేసి చివరికి వెళ్తుంటే ఉషకి చెప్పింది పెద్ద ఆడబడుచు వచ్చింది, ఆడబడుచు వచ్చింది, టేక్ కేర్ ఆఫ్ హర్. అంటే నాకు తెలుసమ్మా నాకు ఇవన్నీ తెలిసిన విషయాలు ఏమని కాదు. మళ్ళీ పిలిచింది, మేము బయటకు వచ్చాక మళ్ళీ పిలిచింది. అది ఆవిడ మనస్తత్వం అలాంటిది. సో లక్కీగా నేను ఆవిడని చూడటం జరిగింది. నా వల్ల ఆవిడ ఒక 10-15 రోజులు చాలా యాక్టివ్గా ఉన్నారని కూడా నాకు తర్వాత తెలిసింది. సో ఆవిడ చాలా చక్కటి మనిషి. అంటే ఇప్పుడు మామూలుగా సహస్ర చంద్రోదయం కంటే ఎక్కువ చూశారు ఆవిడ. సో 90 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు చంద్రమానం చూసుకుంటే 100 సంవత్సరాలు ఆవిడ పూర్ణ ఆయుష్ తోటి వారు వెళ్ళడం జరిగింది. అది కూడా సోమవారం మా వదిన గారు చెప్పినట్టుగా చాలా చక్కటి సుదినమైన రోజు ఆవిడ కాలం చేశారు. తర్వాత ఇక వర్తమానానికి వస్తే పిల్లలిద్దరూ రామలక్ష్మణ్ లాగా చాలా చక్కగా మనం అంటే మనకు మన తల్లిదండ్రులు చేసేది ఇదే. మిగతావన్నీ షష్టి పూర్తి అది ఇది అవన్నీ వేరే విషయాలు. దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం చేసేది ఏం లేదు. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాం. నాయన ఇలా చేయరా అంటే అలా చేస్తాం. ఇది మాత్రం మన యొక్క సంకల్పంతో చక్కగా చేసే కార్యక్రమాన్ని ఈ అంత్యేష్టిలో 3 భాగాలు ఉంటాయి, మీకు పెద్దలకి తెలిసిందే. సో 1-2 భాగాలు చక్కగా నిర్వర్తించారు. ఇక 3వ భాగం ఈ సంవత్సరం అంతా ఏదైతే ఆమెకి దారి పానీయం ఇస్తామో ప్రతి నెలను అవన్నీ చక్కగా చేస్తారని ఆశిస్తున్నాను. రాదు ఇంకొక చిన్న 2 నిమిషాలు తీసుకుంటాను. ఇప్పుడు ఈ అయ్యాక సంవత్సర విమోహం అయినాక వాళ్ళు పంచగయలు వెళ్లి తల్లిదండ్రులకి ఇద్దరికీ కలిసి వారి యొక్క పితృ రుణం పంచ రుణాలు ఉన్నాయి మనకి. ఆ పంచ రుణాల్లో పితృ రుణం ఒకటి. సో ఈ పితృ రుణాన్ని సక్రమంగా చేసుకొని, అంటే పంచగయాలంటే మాతృగయ అని ఒకటి అహ్మదాబాద్ లో సిద్ధపూర్ అని 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ బిందు సరోవరం అని పంచ సరోవరాల్లో అక్కడ ఒక సరోవరం ఉంది. అక్కడ స్పెసిఫిక్ గా తల్లికి సంబంధించినటువంటి కార్యక్రమమే జరుగుతుంది. మొత్తం దాన్ని షోడశి పిండ ప్రదానం అంటారు. అమ్మకి 16 పిండాలు మనం పెడతాం. మిగతా 5 అమ్మ తరఫు అప్పల చెల్లెలకి, తర్వాత తండ్రి తరఫు అప్పల చెల్లెలకి, లేడీస్కే. అక్కడ మగవారికి ఎలాంటి పిండ ప్రదానం జరగదు, మగవారి ప్రమేయం లేదు. చక్కగా నా సలహా ఏంటంటే 3-4 చెల్లెల్ని తీసుకొని
మీరు కలిసి వెళ్ళి చక్కగా అక్కడ సంవత్సరం అయినాక అక్కడ ఈ అంటే అది ఎట్లా ఉంటుందంటే నేను అసలు అట్లా వాళ్ళు అక్కడ పండితులు కూడా చాలా చక్కగా వివరించి చెప్తారు. 16 పిండాలు మనం ఎందుకు పెడుతున్నాము తల్లికి. ఫస్ట్ గర్భంలో పడ్డప్పుడు ఆవిడ ఎంతో వేదన పడి ఉంటుంది. మన రేతస్సు భగవాన్ యొక్క రేతస్సు వెళ్లి అక్కడ చేరినప్పుడు ఆ తల్లి ఎంత యాతన పడిందో ఎవరి కోసం, నా కోసం. కాబట్టి దదామి అని ఒక ఫస్ట్ పిండం అలా వేస్తాం. అలా 16 పిండాలు ఆవిడ యొక్క జీవన గమ్యం. మన కోసం ఎంత శ్రమ పడ్డది. నేను స్కూల్ గోడ దూకి స్కూల్కి వెళ్ళకపోతే కూడా తండ్రికి వాడు స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాడండి అని చెప్పి నా కోసం అబద్ధాలు ఆడింది తల్లి. సో ఇలా చాలా అంచెలంచెలుగా నేను మనసులో మూత్రం చేశాను, ఇంకోటి అశుద్ధం చేశాను, ఇచ్చేశాను. అయినా కూడా ఆవిడ నన్ను ఎప్పుడూ విసుక్కోలేదు. చక్కగా నన్ను శుభ్రం చేసింది, నాకు కంఫర్ట్ ఇచ్చింది. సో అందుకోసం 4వ పిండం దదామి. ఇలా 16 షోడశి చేస్తాము అక్కడ. అది కూడా నిర్వర్తించి మీరు మీ యొక్క తల్లి రుణం తీర్చుకోమని, పితృ రుణం తీర్చుకోమని నా యొక్క సలహా.